బళ్ళు ఓడలవడం, ఓడలు బళ్ళు అవ్వడం అంటారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి వైసీపీకి వచ్చింది, వైసీపీ పరిస్థితి తెలుగుదేశానికి వచ్చింది. సాధారణంగా సభా కార్యకలాపాల గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంటే ఏంటో తెలుసు. తెలియని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రతి పార్లమెంట్ అయినా సరే, అసెంబ్లీలోనైనా సరే ఎన్ని పార్టీలు గెలుస్తాయో అన్ని పార్టీలకు సంబంధించిన ప్రతినిధులతో బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనేటువంటిది ఒకటి వేస్తారు. స్పీకర్ దానికి హెడ్గా ఉంటారు. ఆయన ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. ఇందులో అధికార పక్షం నుంచి ఎక్కువ మంది, ప్రతిపక్షంలో ఎన్ని పార్టీలు ఉంటే ఒక్కొక్క పక్షం నుంచి ఒక్కొక్కళ్ళు అందులో సభ్యులుగా ఉంటారు. వాళ్ళందరూ కూర్చుని అసెంబ్లీ సమావేశాలు ఎట్లా నిర్వహించాలి, ఏ ఏ అంశాల మీద చర్చ జరగాలి, ఏ ఏ అంశాలు 0 అవర్లో ఉండాలి, ఇట్లాంటివన్నీ చర్చిస్తారు. దానికి అనుగుణంగా సభది ఫైనల్ చేస్తారు. పార్లమెంట్లో కూడా అదే విధానం ఉంటుంది. అయితే అసెంబ్లీలో అంటే ఇక్కడ ఉన్న 4 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం కాబట్టి ఇప్పుడు ఒకళ్ళకి ఛాన్స్ ఇస్తారు. 11 స్థానాలు ఉన్నాయి కాబట్టి. లేదంటే ఇద్దరికి ఛాన్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో జనసేన నుంచి ఒకళ్ళు, అటు బీజేపీ నుంచి ఒకళ్ళు, తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు ఏమో ఉంటారు. ముఖ్యమంత్రితో పాటుగా మరొకళ్ళకి విప్పు కూడా అక్కడ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఏదన్నా నిర్ణయం ప్రతిపక్షం నుంచి అడిగేటట్టయితే ఇట్లా కావాలి చర్చ అని చెప్పి ఓటింగ్ పెట్టుకుంటారు. అక్కడ ఆ ఓటింగ్లో మెజారిటీ ఎవరు ఉంటారు? అధికార పక్షం ఉంటారు. కాబట్టి దాన్ని తోసిపుచ్చి ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుందో అదే చెప్తారు. కాకపోతే అదో ఫండమెంటల్, అది దాని ఫార్మాలిటీగా మీటింగ్ జరుగుతుంటుంది. జాతీయ స్థాయిలో పార్లమెంట్కి వచ్చేటప్పుడు బోల్డ్ పార్టీలు ఉంటాయి కాబట్టి 14 మంది సభ్యులతో కూడినటువంటి బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది. 14 మంది సభ్యులు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇందులో 5గురు కంటే ఎక్కువ పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి పార్టీ వాళ్ళకి ఒక్కొక్కళ్ళని దాంట్లో రిప్రజెంటేటివ్గా పెడతారు. గతంలో 22 స్థానాలు ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందులో అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఆ ఛాన్స్ వచ్చింది. 16 మంది ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపున లావు శ్రీకృష్ణదేవరాయలకి ఆ ఛాన్స్ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 4 ఉండేటప్పటికీ వాళ్ళకి ఆ ఛాన్స్ లభించలేదు. అడ్వైజరీ కమిటీలో ఈ దఫా అవకాశం లభించలేదు. అదే సందర్భంలో మిగతా ఈ 5కు పైన ఉన్నటువంటి శివసేన, ఎన్సీపీలకు కూడా అవకాశం లభించాలి. ఎందుకనయ్యా అంటే వాళ్ళకు ఒక సమస్య ఏమి ఎదురైందంటే 14 దాటిపోయింది. 14 మంది కంటే ఎక్కువ అవకాశం లేదు. అప్పుడు మిగతా వాళ్ళందరికీ కలిపి వీళ్ళకంటే ఎక్కువ సీట్లు వచ్చినటువంటి వాళ్ళకైంది. ఆ లెక్కన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ బిజినెస్ వ్యవహారాలలో తన ఏలు పెట్టే స్థాయిలో లేకుండా పోయింది.